ఇంకా దేవాలయాల్లో కూడా విఐపి అని పేరెట్టుకు తిరుగుతావు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎలా విఐపి? నీకన్నా విఐపి ఈశ్వరుడు. భక్తుడు విఐపి. ఈశ్వరుడి దగ్గర ఎవరు విఐపి అంటే ఈశ్వరుడు, భక్తుడు విఐపి, ధర్మాత్ముడు విఐపి. అంతేకాని నువ్వెలా విఐపి అవుతావు? ఆయన ఇచ్చినటువంటి ఒక రేణువు వలన నువ్వు ఒక స్థానాన్ని పొందావు. ఆ అట్ట తగిలించుకు తిరుగుతావా ప్రతి చోట? అదేమన్నా మూర్ఛబిళ్ళ? కాబట్టి ఆ గర్వంతో ప్రవర్తించడం అలవాటైతే కర్తవ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. కాబట్టి అవినీతి ప్రబలుతుంది. బాగా పట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఆ విషయాన్ని గమనించగలిగాడు అనుకోండి, అది ఉండదు. దేవాలయానికి వచ్చాడు. నేను ఎందరో పెద్దల్ని చూశాను. దేవాలయాలకు వచ్చి నిజంగా కూడా వాళ్ళు ఎంతో సమున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళైనా సరే దేవాలయంలోనూ పరమేశ్వరుడి ముందు అందరం ఒక్కటే అని పరమ సామాన్యుల్లా వచ్చి అందరితో పాటు దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటటువంటి పెద్దల్ని నేను ఎందరినో చూశా. వాళ్లే దేవాలయాలు కట్టిన వాళ్ళు కూడా అలా సామాన్యులతో కలిసి వచ్చి దర్శనం చేసి వెళ్తున్న వాళ్ళని నేను చూశాను. ఇప్పటికీ చూస్తున్నాను. ఉన్నారు సమాజంలో అటువంటి పెద్దలు. ఏదో చిన్న పదవిలో ఉన్నంత మాత్రం చేత నాకన్నా గొప్పవాడు లేడని ఇలా కారు దిగేటప్పటికి అందరూ ఆగిపోవాలి, నేను వెళ్ళాలనుకున్న వాళ్ళని చూస్తున్నాను. అంటే ఒకడు అంట కాగాడు నేను ఇది అన్న భావనతో, ఒకడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ అదిగా ఒదిగిపోయాడు. అలా ఒదగలేకపోతే ఏమవుతుందంటే అవినీతి ప్రబలుతుంది. ఆ గర్వము అందుకొస్తుంది సుమా. గర్వము రావడానికి కారణం అక్కడ ఉంటుంది. నేను ఏదిగా గౌరవింపబడతానో అది అక్కడ ఉన్నప్పుడే. అది ఆ స్థానం వదిలిన తర్వాత ఇంకా మళ్ళీ అది జ్ఞాపకం తెచ్చుకుని నేను అలా ఇక్కడ కూడా గౌరవింపబడాలని కోరుకోకూడదు. అక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండగలిగితేనే దాని అందం. అలా లేకపోతే అక్కర్లేనటువంటి వ్యక్తిలో వ్యక్తిత్వపు ఘర్షణ ఏర్పడి దాని వలన అక్కర్లేని అయోమయావస్థ ఏర్పడి అదే అవినీతికి దారితీస్తుంది.